हनुमान की जय, जय हनुमान की जय, जय हनुमान की जय, जय जय हनुमान की जय। थै 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 तक थै तक तकिट तकिट तक जय हनुमान। थै 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 तक थै तक तकिट तकिट तक जय हनुमान। हनुमान की जय, जय हनुमान की जय, जय जय हनुमान की जय, जय जय हनुमान की जय। ಹರಿ ಸರ್ವೋತ್ತಮನೆಂಬುವ ತತ್ವಕ್ಕೆ ಜಯ ಭೇರಿಯ ಹೊಡೆದೆಯ ಹನುಮ। ಹರಿ ಸರ್ವೋತ್ತಮನೆಂಬುವ ತತ್ವಕ್ಕೆ ಜಯ ಭೇರಿಯ ಹೊಡೆದೆಯೋ ಹನುಮ, ಜಯ ಭೇರಿಯ ಹೊಡೆದೆಯೋ ಹನುಮ। ಢಣ 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 ಜಯ ಭೇರಿಯ ನಾದವು ಕೇಳುತ್ತಿದೆ। ಢಣ 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 ಜಯ ಭೇರಿಯ ನಾದವು ಕೇಳುತ್ತಿದೆ। ಹನುಮಾನ ಕಿ ಜಯ, ಜಯ ಹನುಮಾನ ಕಿ ಜಯ, ಜಯ ಜಯ ಹನುಮಾನ ಕಿ ಜಯ, ಜಯ ಜಯ ಹನುಮಾನ ಕಿ ಜಯ। ವೈಷ್ಣವ ತತ್ವಗಳನ್ನು ಬೋಧಿಸಿ ಜಯ ಭೇರಿಯ ಹೊಡೆದೆಯ ಬಲ ಭೀಮ। ವೈಷ್ಣವ ತತ್ವಗಳನ್ನು ಬೋಧಿಸಿ ಜಯ ಭೇರಿಯ ಹೊಡೆದೆಯೋ ಬಲ ಭೀಮ, ಜಯ ಭೇರಿಯ ಹೊಡೆದೆಯೋ ಬಲ ಭೀಮ। ಢಣ 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 ಜಯ ಭೇರಿಯ ನಾದವು ಕೇಳುತ್ತಿದೆ। ಢಣ 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 ಜಯ ಭೇರಿಯ ನಾದವು ಕೇಳುತ್ತಿದೆ। ಹನುಮಾನ ಕಿ ಜಯ, ಜಯ ಹನುಮಾನ ಕಿ ಜಯ, ಜಯ ಜಯ ಹನುಮಾನ ಕಿ ಜಯ, ಜಯ ಜಯ ಹನುಮಾನ ಕಿ ಜಯ। ಮೋಕ್ಷಕ್ಕೆ ಒಳ್ಳೆಯ ಮಾರ್ಗವ ತೋರುತ್ತ ಜಯ ಭೇರಿಯ ಹೊಡೆದೆಯೋ ಮಧ್ವ। ಮೋಕ್ಷಕ್ಕೆ ಒಳ್ಳೆಯ ಮಾರ್ಗವ ತೋರುತ್ತ ಜಯ ಭೇರಿಯ ಹೊಡೆದೆಯೋ ಮಧ್ವ, ಜಯ ಭೇರಿಯ ಹೊಡೆದೆಯ ಮಧ್ವ। ಢಣ 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 ಜಯ ಭೇರಿಯ ನಾದವು ಕೇಳುತ್ತಿದೆ। ಢಣ 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 ಜಯ ಭೇರಿಯ ನಾದವು ಕೇಳುತ್ತಿದೆ। ಹನುಮಾನ ಕಿ ಜಯ, ಜಯ ಹನುಮಾನ ಕಿ ಜಯ, ಜಯ ಜಯ ಹನುಮಾನ ಕಿ ಜಯ, ಜಯ ಜಯ ಹನುಮಾನ ಕಿ ಜಯ। ನಾದವು ಇಂದು ನುಡಿಯುತ್ತಿರೆ ಮಂದಿಗಳೆಲ್ಲರೂ ಕೇಳುವರು। ಅಂದಿನ ನಾದವು ಇಂದು ನುಡಿಯುತ್ತಿರೆ ಮಂದಿಗಳೆಲ್ಲರೂ ಕೇಳುವರು, ಮಂದಿಗಳೆಲ್ಲರೂ ಕೇಳುವರು। ತಂದೆ ಪ್ರಸನ್ನನ ಮಂದಿರದಲ್ಲಿ ಇದು
ಎಂದೆಂದಿಗೂ ಶಾಶ್ವತವಿರಲಿ, ಎಂದೆಂದಿಗೂ ಶಾಶ್ವತವಿರಲಿ. हनुमान की जय, जय हनुमान की जय, जय जय हनुमान की जय, जय जय हनुमान की जय. थै 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 तक थै तक तकिट तकिट तक जय हनुमान. थै 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 तक थै तक तकिट तकिट तक जय हनुमान. हनुमान की जय, जय हनुमान की जय, जय जय हनुमान की जय, जय 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 हनुमान की जय, जय 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 हनुमान की जय. వర్తమాన ప్రపంచంలో పాజిటివ్ థింకింగ్ చాలా ఫేమస్ అయింది. అన్ని దానికి ఏమంటారు పిల్లలంట, బీ పాజిటివ్ యార్ అంటారు. హౌ టు బీ పాజిటివ్, ఎలాగయ్యేది పాజిటివ్? నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానమాట. ఒకసారి లక్ష్మి పేరు విన్నారా, ఇంకొకడు శని, ఇద్దరు మధ్యలో వాద వివాదం అయింది. ఎవరు సుందరంగా ఉన్నారని, చాలా సుందరంగా ఎవరు ఉన్నారు. ఆ వాద వివాదం నారాయణ దగ్గరికి వచ్చిందనమాట. ఇప్పుడు నారాయణకి ఇబ్బంది, పెళ్ళం బాగుంది, భార్య బాగుంది అంటే శని పట్టుకుంటాడు, శని బాగున్నాడు అంటే భార్య కోపపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అందరూ ఏం చేస్తాము, సమస్యలు వస్తే ట్రాన్స్ఫర్ చేసేస్తాం. అతను కూడా ట్రాన్స్ఫర్ చేసినాడు, నారదకు చెప్పినాడు అన్నమాట. నువ్వు చెప్పునానా దీనికి సమాధానమే అని. అప్పుడు నారద ఒక సెకండ్లో చెప్పినాడు, లక్ష్మి వచ్చేటప్పుడు చాలా సుందరంగా ఉంది, శని వెళ్ళిపోయేటప్పుడు చాలా సుందరంగా ఉన్నాడు. మా శాస్త్రాల్లో ఉండేటువంటి అద్భుతమైన పాజిటివ్ థింకింగ్ అన్నమాట. మా వ్యూ ఎలా ఉండాలి చూడండి, సత్యమే కదా. లక్ష్మి వస్తుందంటే చాలా సంతోషం, శని వెళ్ళిపోతాడంటే చాలా సంతోషం, 7.5 వదిలిపెట్టిందంటే చాలా సంతోషం అన్నమాట. అలాగే ప్రతి ఒక్క విషయంలో సకారాత్మకమైన చింతన చేయాలి. ఏమి పని లేదంటే ఊరికే కూర్చొని పరమాత్మ చింతన చేయండి, శుభ చింతన చేయండి. అశుభ చింతన, వ్యర్థ చింతన అవి చెయ్యొద్దండి. అందుకే చాలా చక్కగా వచనాలు చాలా చక్కగా ఉన్నాయి. ಚಕೋರಂಗೆ ಚಂದ್ರಮನ ಬೆಳಕಿನ ಚಿಂತೆ, ಅಂಬುಜಕ್ಕೆ ಭಾನುವಿನ ಉದಯದ ಚಿಂತೆ, ಭ್ರಮರಂಗೆ ಪರಿಮಳವ ಬಂಡುಂಬ ಚಿಂತೆ, ಎನಗೆ ಎನ್ನ ಚನ್ನ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ದೇವನ ನೆನೆವ ಚಿಂತೆ. ఒక చింత మాత్రమే ఉండాలి. ఏది అది? నేను ఎలాగైనా ఎలాంటి పరిస్థితుల్లో కష్టాలు వచ్చినా, సుఖం ఉంటే థ్యాంక్స్ చెప్తాము, కష్టం ఉంటే సహయోగం ఇవ్వని అడుగుతాము. ఎప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటాము, ఎవరి చింతన చేస్తాము? పరమాత్మని చింతన. ఇప్పుడు ఏం అలవాటు అయ్యిందంటే ఎవరు చింతన చేయమండి, 24 గంటల చింతన చేసేది ఎవరిది? అవునా కదా? ఏమి లేకపోయినా పర్వాలేదు, మొబైల్ ఒకటి ఉండాలి. నిజంగా మొన్న కూడా చెప్పినాను నేను, ఒక చిన్న అమ్మాయి మొబైల్తో ఆమె చెయ్యి ఏమైంది, దాన్ని క్లాసులు చెప్పినాను. మీకంతా ఇంపార్టెంట్ కావాలి. ప్రపంచం మారుతూ ఉంది. ఈ ప్రపంచంలో మనకు కూడా అప్డేట్గా ఉండేది అవసరం. పెట్టుకోండి మీరు మొబైల్, అయితే దాన్ని అలవాటు పెట్టుకోవద్దండి. పగలంతా ఏం చేస్తాము? మొన్న ప్రతిజ్ఞ చేసినారు కదా, భోజనం చేసేటప్పుడు మొబైల్ చూడడం లేదు కదా ఎవరు? లేదా వంట చేసేటప్పుడు కొంచెం చూస్తున్నారా? కొంచెం చూస్తున్నారు. ఈరోజు అది కూడా వదిలిపెట్టేసేయండి. వంట చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, రాత్రి నిద్రపోయేటప్పుడు, మీకు తెలుసు రాత్రి నిద్రపోయేటప్పుడు మొబైల్ చూస్తూ పడుకుంటే నిద్ర రాదన్నమాట. ఇంకా రేడియేషన్ దగ్గర పెట్టుకొని పడుకోకూడదు. కనీసం ఒక 6 feet అయినా దూరంగా ఉండాలి. నిజంగా అంటే ఏ రూమ్లో పడుకుంటారో అక్కడ పెట్టుకోకూడదు అనేది సైంటిఫిక్ అనాలిసిస్ అన్నమాట. అక్కడ పెట్టుకోకూడదు, రేడియేషన్ అవుతుందని. అందుకే అన్ని సాధనాలు ఉన్నాయి. ఆ సాధనాలు మాకు మన ఆంతరిక అస్తిత్వాన్ని తగ్గించేటువంటివి కాకూడదన్నమాట. అందుకే ఒక్కడే పరమాత్ముడు, ప్రపంచానికి ఉండేది ఒక్కడే దేవుడు.
ఏకో దేవ, పಶುಪತಿ ಒಕ್ಕಡೆ, ಪಶುಪತಿ ಒಬ್ಬನೇ ದೇವರು. ಮರ್ತ್ಯ ಪಾತಾಳ ಸ್ವರ್ಗಕ್ಕೆಲ್ಲ ದೇವರು ಒಬ್ಬನೇ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ ಅಂತಾడు ಬಸವಣ್ಣ. ಸ್ವರ್ಗ ಪಾತಾಳ ಮರ್ತ್ಯಲೋಕಕ್ಕೆಲ್ಲ ಒಬ್ಬನೇ దేవరు కూడల సంగమ దేవ. ఏ పేరుతో చెప్పినా ఉండేది మాత్రం ఒక్కడే పరమాత్ముడు. అందుకే మన కర్మం శ్రేష్టంగా కావాలంటే, మనము చేసే కర్మములో శ్రేష్టత రావాలా అంటే ఆ కర్మము పరమాత్మని స్మృతిలో చేస్తే మాత్రమే కాయకము కైలాస. చచ్చిపోయిన తర్వాత కైలాసం ఉందో లేదో అది వేరే విషయం. ఉన్నప్పుడైనా మనము శ్రేష్టంగా, సుఖంగా, సంతోషంగా బ్రతకాలా అంటే ప్రతి కర్మం మీకు సఫలత దొరికిందా, థ్యాంక్స్ చెప్పండి. ఏమైనా ఫెయిలియర్స్ అయ్యిందా, పర్వాలేదు, పరమాత్మని తోడు పెట్టుకోండి, ఇంకొకసారి ప్రయత్నం చేస్తాను. స్వామి వివేకానంద గారు చెప్తారు, ట్రై 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 అంటిల్ యువర్ లాస్ట్ బ్రీత్. హిందీలో చాలా మంచి మాట ఉంది, కోషిష్ కర్నే వాలేకి కభీ హార్ నహీ హోతీ. కోషిష్ కర్నే వాలేకి కభీ హార్ నహీ హోతీ. ప్రయత్నం చేసే వాళ్ళు ఎప్పుడు ఓడిపోరన్నమాట. ఒకసారి 2 సార్లు ఫెయిలియర్స్ రావచ్చు జీవితంలో. అయితే ఆ ఫెయిలియర్స్ని స్టెప్ స్టోన్గా చేసుకుంటే అప్పుడు మనం జీవితంలో ముందర పోవడానికి సాధ్యత ఉంది. అందుకే ఇంపార్టెంట్ ఏది మన జీవితంలో 2 ఇంపార్టెంట్ విషయాలు. ఫస్ట్ ఆత్మవిశ్వాసం కావాలి. ఏం కావాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్ ఐ విల్, నేను చేయగలను, నా చేత సాధ్యం ఉంది, నేను చేస్తాను అనే ఆత్మవిశ్వాసం కావాలి. రెండోది దైవబలం కావాలి. కేవలం దైవబలంతో పని జరగదండి. దైవబలం ఉన్నా నా దగ్గర ఆత్మవిశ్వాసం లేకపోతే ఏమీ పనికి రాదు. పరిస్థితి ఎలా ఉండింది ఏమి చెప్పొద్దండి, చాలా మంచి వచనం. ಬೆಟ್ಟದ ಮೇಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ ಮೃಗ ಖಗಗಳಿ ಗಂಜಿದೊಡೆಂತಯ್ಯ, ಸಮುದ್ರದ ತಡಿಯಲೊಂದು ಮನೆ ಮಾಡಿ ನೆರೆ ತೊರೆಗಳಿಗಂಜಿದೊಡೆಂತಯ್ಯ, సంతయొಳಗೊಂದು ಮನೆಯ ಮಾಡಿ శబ్దಕ್ಕೆ నాచిదొడెంతయ్య. ఎంత మంచి వచనం. ఉండేదే సంతలో కదా. మా చుట్టుపక్కల అడవిలో ఉండే మృగాలు ఇంకా మంచివి. మీ చుట్టుపక్కల ఉండే మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు మనిషి రూపల మృగాలు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో చెప్పలేము. అయితే ఉండేదే వాళ్ళ మధ్యములో అన్నాక భయపడి ఏమీ పని కాదు, భయపడే అవసరం లేదు. నా తోడు నేను ఒక్కడే లేదు, నా జతకు భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసము, నేను చేసే శ్రేష్ఠ కర్మ నాకెప్పుడు తోడిస్తుందన్నమాట, ఎప్పుడు. అందుకే శివస్మృతి, పరమాత్మని స్మృతి ఎందుకు కావాలి అంటే ఆ స్మృతితో మాకు సకారాత్మక ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది అన్నమాట. నా తోడు పరమాత్ముడు ఉన్నాడు అనుకుంటే చాలు, మనస్సులో ఏ భయం కూడా రాదు, నిశ్శక్తి రాదు. నా లోపల ఉండే శక్తులంతా సంచలనమై నేను ఎలాంటి పని కూడా చేయడానికి సాధ్యమవుతుంది. చెడు పని కాదండి, మరి ఎలాంటి పని అన్నా చెడు పని కాదు, మంచిది. అందుకే ఇంపార్టెంట్ శరణ సంస్కృతి మాకేం చెప్తుందంటే, నేను చెప్పినాను కదా, కర్మం పైన అటెన్షన్ ఇవ్వండి. మీరు చేసే ప్రతి ఒక్క కర్మం పరమాత్ముడు మీకు ఇచ్చినటువంటి డ్యూటీ అని తెలుసుకొని చేయండి. అది కసు తీసేదైనా పర్వాలేదు, సంతకం వేసేదైనా పర్వాలేదు, ఏ పని అయినా ఏది చిన్నది కాదు, ఏది గొప్పది కాదు. ప్రతి కర్మానికి శ్రేష్టమైన విలువ ఉంది. ఆ కర్మాన్ని మనస్సుతో చేయండి, మనసు పెట్టి చేయండి. ఇక్కడ కూర్చునే వాళ్ళు ఇంతమంది అక్కయ్యలు ఉన్నారు కదా, మీకు ఎంతమందికి వంట చేసేటప్పుడు సంతోషం అనిపిస్తుంది చెప్పండి నాకు. సంతోషంగా వంట చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా దురదృష్టం, ఎందుకైనా ఆడదాన్నైనాను వంట చేయాలి 3 పూట అనుకొని చేస్తారా, లేదా సంతోషంగా వంట చేస్తారా? చేతులే రావే. మా సంస్కృతిలో అన్నం ఇచ్చేవాడిని అన్నపూర్ణ అని పిలుస్తామన్నమాట కదా. అన్నం వడ్డించిన వాళ్ళని అన్నదాత సుఖీ భవ అంటాం. దిల్ కా దర్వాజా పేట్ సే హోకే జాతా హై. ఎవరినైనా సంతుష్టపరించాలంటే ముందు అన్నం బాగా పెట్టండి. మా సంస్కృతి ఏమంటుందంటే అన్నదానం, ఆదానం, విద్యాదానం తతపరం అన్నేణ క్షణికా తృప్తి యావజ్జీవంచ విద్య అంటుంది. అందుకే
ఒక రిక్వెస్ట్, నేను ఆడదాన్ని, ఎందుకైనా ఆడ శరీరం దొరికిందో, ఎందుకైనా స్త్రీ శరీరం దొరికిందో ఎప్పుడూ పశ్చాత్తాపపడద్దండి. చాలా శ్రేష్టమైన జీవితం అన్నమాట. పరమాత్ముడు ఆలోచించి నాకు ఈ శరీరం ఇచ్చినాడు. అందువలన ప్రతిరోజు పని చేసేటప్పుడు, ఏ పని, వంట చేసేది కానీ, గిన్నెలు తోమేది కానీ, ఏ పని చేసేటప్పుడు కూడా బాధపడుతూ కష్టపడి చేయొద్దండి. పరమాత్ముడు ఇచ్చిన డ్యూటీ కదా. సంతోషంగా మీరు చేస్తే ఫస్ట్ మీకు సంతోషం ఉంటుంది, సంతుష్టత ఉంటుంది. మీరు సంతోషంగా వంట చేసి పెడితే తినేవారికి కూడా సంతోషం అనిపిస్తుంది. మీరు గిన్నెలంతా ఇలా ఇలా చేసుకుంటూ వంట చేస్తే తినేవాళ్ళకు ఇంకా ఎక్కువ క్రోధం వస్తుంది అన్నమాట. ఎందుకు, ఏం చేస్తామో ఎలాగైనా చేయాల్సిందే కదా. ఇష్టం పడి అయినా కష్టం పడి అయినా చేయాల్సిందే అన్నాక ఎందుకు సంతోషంగా చేయరాదు? సంతోషంగా చేస్తారా లేదా? ఏమకే మీకేం తెలుసు, 3 పూటలు చేస్తే కదా మీకు తెలిసేది అని. నేను మీకు చెప్తాను, ఇంటి నుంచి నేను బ్రహ్మకుమారి అయ్యేంత వరకు నాకు వంట చేసేకి వచ్చేది కాదు. చాలా చిన్న ఏజ్లో వచ్చేసినాను. మా ఇంట్లో చిన్న అమ్మాయిలకంత వంటింట్లో రానియరన్నమాట. అయితే ఇక్కడ వచ్చినాక ఇప్పుడు మీరు చెప్తే నేను 500 మందికైనా వంట చేసి పెడతాను, నాకేం ప్రాబ్లం లేదన్నమాట. అందుకోసం చాలా సంతోషంగా ఏ పని అయినా సరే దాన్ని పరమాత్ముడు నాకు ఇచ్చిన సేవ అని తెలుసుకొని ఆ ప్రీతితో, ప్రేమ భావంతో చేస్తే నిజంగా జీవితము హర్షదాయకమైపోతుంది అన్నమాట. మా ఈ కార్యక్రమాలు, ఏ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏది లేదో దానికోసం చింత చేసేది వదిలిపెట్టండి. ఇరువుదెల్లవ బిట్టు ఇరదుదనెనెవుదే జీవన. అందుకే చాలా ఇంపార్టెంట్. ఏది ఉంది కదా దాన్ని సంతోషంగా అనుభవించండి. ఉన్నింది ఆనందిస్తే మాత్రమే కావలసింది దొరుకుతుంది అన్నమాట. అందుకే రోజు అన్నం తినేటప్పుడు ఏమంటారు, దుడిది తింతియో పడిది తింతియో అని కన్నడలో చాలా మంచి మాట ఉంది. దుడిది తింతియో పడిది తింతియో. నువ్వేం సంపాదించినావు అవన్నీ మీకు దొరకదు. నీవు ఏమి రాసుకు వచ్చినావు అంటే కర్మఫలం ఏది ఉంది అదే గట్టి అన్నమాట. అందుకే మంచి కర్మం చేయండి. ముందేం చేసినామో తెలియదు, ఇంకా తర్వాత ఏం చేస్తామో తెలియదు. ఇప్పుడు ఏం చేస్తున్నాము దానిపైన అటెన్షన్ పెట్టుకొని మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు ఎవరైనా ఎదురికి వచ్చిన గంటు ముఖం వేసుకుని వెళ్ళేది వద్దు. సంతోషంగా. మహాభారతంలో ఒక సన్నివేశం వస్తుంది. దుర్యోధన మరి ధర్మరాజ ఇద్దరికి గంప నిండా పండ్లు ఇచ్చినారంట. ఎవరు మీతో నవ్వి మాట్లాడతారో వాళ్ళకి పండ్లు ఇచ్చి రండి అని పంపించినారంట. ఇద్దరు తీసుకువెళ్ళినారు. దుర్యోధన గంప నిండా పండ్లు వాపస్ తీసుకువచ్చినాడంట. ధర్మరాజుది గంపలో ఉన్నంత పండ్లు ఖాళీ అయిపోయినాయంట. ఇద్దరిని అడిగినారంట, నానా నీ పండ్లు ఎందుకు ఖాళీ కాలేదు, అలాగే తెచ్చినావు కదా అంటే ఎవరు నవ్వేవాడు. మొత్తం శరీరం అంతా రోమాంచన కదా. చాలా సంతోషం కలిగింది నాకు. ఇది అనుభవం అన్నమాట. ఈ అనుభవం పొందాలంటే నాకు మీరు ఒక మాట చెప్పండి, మీకు సంతోషం ఎలా దొరుకుతుందండి? అనుకోండి మీ ఇంట్లో ఒక 2 లక్షలు పెట్టి ఒక సోఫా కొన్నారు. మీరు చాలా మంచి సోఫా కొన్నారు, ఎక్కువ డబ్బు పెట్టి కొన్నారు. దానిపైన కూర్చున్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. చాలా మీకేం చాలా ఇచ్చినాను ఈ సోఫాకి. సంతోషం అయిందా? సోఫా పైన కూర్చున్నప్పుడు ఫోన్ వస్తుంది మీకు, మీ అబ్బాయి ఢిల్లీలో చదువుతున్నాడు, యాక్సిడెంట్ అయిందని. అప్పుడు ఆ సంతోషం ఉన్నిందా వెళ్ళిపోయిందా? పెట్టిన సోఫా అయితే ఎలా సమాచారం వచ్చిందో మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని అప్పుడు మీ సంతోషం అంతా అంటే ఏం అర్థమైంది? సోఫాలో సంతోషం లేదు, అంత డబ్బు పెట్టి తెచ్చినానని సంకల్పం చేసినారు కదా. తేలాడు మోడಗಳು ಒಂದು ಅರಿತ ಮನುಜ ಅರಿಯಲಿಲ್ಲ ಒಂದಾಗಿ ಬಾಳೋದು ಹೇಗೆಂದು. ఎంత మంచి మాట చెప్పినారు. బానొందు ఆకాశం ఒకటే, భూమి ಒಂದು, నెలం ఒకటే, జలం ఒకటే. పక్షులు ఏమైనా వాళ్ళకేమైనా బౌండరీస్ ఉందా? కర్ణాటక పక్షులు ఆంధ్రకు రాకూడదని
ఉందా? ఆంధ్ర పక్షులు, కర్ణాటక పక్షులు ఏమైనా భేదభావం ఉందా? మోడాలు ఉన్నాయి, మేఘాలు ఉన్నాయి, దానికి ఏమైనా ఉందా? ఈ పోవద్దు నువ్వు కర్ణాటకకు పోవద్దు అంటే నిలబడతాయా? లేదు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనిషి మనసులో ఎందుకు ఇవన్నీ గోడలు ఎందుకు వేసుకున్నాం? ఎందుకంటే ఒక్కడే తండ్రి పిల్లలు మనం అందరూ అనేది మరచిపోయినాం కాబట్టి. మాటల్లో చెప్పేస్తాము తండ్రి నేను, తాయి నేను, బంధు నేను, బడగ నేను అని. అయితే ప్రాక్టికల్లో ఆ చింతన లేదు కాబట్టి దుఃఖము, అశాంతి అంత అవుతా ఉందన్నమాట. నాకు చాలా సంతోషం ఏం తెలుసా? బ్రహ్మకుమారి సంస్థ ప్రపంచం మొత్తంలో ఏ జనాంగం వాళ్ళు, నిగ్రో కానీ, యూరోపియన్స్ కానీ, మంగోలియన్స్ కానీ, ఎవరైనా సరే అందరూ మన వాళ్ళు. మొన్న నేపాల్ వచ్చి వెళ్ళిన అక్కడంతా మంగోలియన్ హ్యూమన్స్ అన్నమాట. మా సిరిసి దగ్గర ఒక టిబెటియన్ కాలనీ అని ఉందన్నమాట. పెద్ద టిబెటియన్ కాలనీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ ఒక సెంట్రల్ స్కూల్ అని ఉంది. అక్కడ నేను ఎప్పుడైనా మోరల్ ఎడ్యుకేషన్కి పోయేదాన్ని ముందు. అక్కడ పోయినప్పుడంతా నాకేం సమస్య ఇది తెలుసా? ప్రిన్సిపల్ ఎవరు, ప్యూన్ ఎవరు అనేది కన్ఫ్యూజ్ అన్నమాట నాకు. ఎందుకంటే వాళ్ళందరూ ఒకే రకంగా ఉంటారు. మంగోలియన్ కేటగిరీ అలాగే, వాళ్ళ ముఖం ఒకే రకంగా ఉంటాయి. చాలా బాధపడేదాన్ని నేను. నమస్కారం సార్ అంటే నేను ప్రిన్సిపల్ కాదు సిస్టర్ అనేవాడు అతను. అప్పుడు నేను దేవునికి ధన్యవాదాలు చెప్పినాను. భగవంతుడా, నన్ను అలా చేయలేదు కదా, అందరూ వేరే వేరే రకంగా ఉన్నాము, బాగా గుర్తుపెడతాం కదా, వాళ్ళలాగా ఉనింటే ఎంత బాధపడేదాన్ని. అందుకే వీళ్ళు ఎలాగన్నారు, ఎందుకు ఇలా ఉన్నారు, అలా ఎందుకున్నారు, ఇలా ఎందుకున్నారు ఎప్పుడు అనుకోవద్దండి. వెరైటీ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ యూనివర్స్. వెరైటీ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ యూనివర్స్. 5 వేళ్ళు ఒకే రకంగా లేదు, అందుకే అన్నం తినేకి అవుతుంది. 5 వేళ్ళు ఒకే రకంగా ఉన్నంటే అన్నం తినేకి కూడా కాదు. అందుకే ఆనందించండి. ఒకే తండ్రి పిల్లలు. నిగ్రోస్ ఉన్నారా, మంగోలియన్స్ ఉన్నారా, యూరోపియన్స్ ఉన్నారా, ఇండియన్స్ ఉన్నామా, అందులో సౌత్ ఇండియన్స్ ఉన్నామా, ఎవరైనా సరే అందరు తండ్రి ఎవరు? రచయిత ఎవడు? ఒక్కడే పరమాత్ముడు. ఇది చెప్పడానికి కాదు, ప్రాక్టికల్గా మీరు బ్రహ్మకుమారి సంస్థలో వస్తే మీకు ఎవరు మీ జాతిని అడగరు, మీ దగ్గర ఎంత డబ్బు ఉందండి అడగరు, మీ వంశాన్ని అడగరు. అందరూ అక్క చెల్లెలు, అన్నతమ్ములు అనే భావం ప్రాక్టికల్గా శరణ సంస్కృతి, భారతీయ సనాతన సంస్కృతి ఏ వసుదైవ కుటుంబాన్ని చెయ్యాలని అనుకుంటా ఉందో అది ప్రాక్టికల్గా ఎక్కడ చూడగలరో తెలుసా మీరు? బ్రహ్మకుమారి సంస్థలు. ఇది ఊరికే చెప్పడం కాదు, ప్రాక్టికల్గా ఇది నడుస్తూ ఉంది. మీకు అలాగ ఉండాలనే ఉందా, ఇంకా భేదభావం పెట్టుకోవాలే ఉందా? ఇప్పుడు చాలా వరకు భేదభావాలు వెళ్ళిపోయినాయి. హోటల్లో పోతే వంట చేసేవాడు ఏ జాతివాడు అని అడుగుతారా మీరు? అడగరు, బాగా తినేసి వస్తారు. ఇంటికి వస్తే స్టార్ట్ అవుతుంది. మరి అవుతుందా లేదా? దానికి కారణం ఏంటంటే మనస్సులో ఇంకా భేదభావం ఉందన్నమాట. మనస్సులో ఉంది భేదభావం. అది తగ్గిపోవాలా అంటే ఒక్కడే పరమాత్ముడు, ఏకో దేవః, అతనే పరమాత్మ శివుడు, మనమంతా అతని సంతానులు, పిల్లలు అనే ఒక భావం వస్తే అప్పుడు నిజమైన శివయోగం, అప్పుడు నిజమైన కాయకవే కైలాసం అవుతుందన్నమాట. చేస్తామా వద్దా? మీకు నాకు చాలా మంచి సర్టిఫికేట్ ఇస్తారు ఇప్పుడు హిందూపురం వాళ్ళు, వీళ్ళకి చాలా బాగా చెప్పినారని. నేనేమో చెప్పి వెళ్ళిపోతాను, మీరేం చేస్తారు? 2 చెవులు ఎందుకున్నాయి? ఒకటి వినేదానికి, ఒకటి వదిలిపెట్టడానికి. అలా అనుకుంటారా? లేదా వినింది కొంచెమైనా జీవితంలో తీసుకువస్తామా? ఏం చేస్తాము? అట్లీస్ట్ డైలీ అరగంట అయినా, ½ అన్ అవర్ అయినా పరమాత్మ శివుని స్మృతి చేయాలి, శివయోగము పాటించాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో నిజమైన సుఖ, శాంతి, సమాధానము అనుభవం అవుతుంది. మీరే చెప్పండి. పశులాగా ఒకరోజు దోమలు ఉంటాయి కదా ఇంట్లో, మస్కిటోస్, అలాగే పుట్టి అలాగే చచ్చిపోతే ఏం అర్థం అండి? దానికి ఏమైనా అర్థం ఉందా? బ్రతికినంత వరకు
కన్నడలో చాలా మంచి మాట ఉంది, ఒకటి అర్థమవుతుంది అనుకుంటాను. వనಸುಮದೊಳೆನ್ನ ಜೀವನವ ವಿಕಸಿಸುವಂತೆ ಮನವನನುಗೊಳಿಸು ಗುರುವೇ ಹೇ ದೇವ, ಕಾನನದಿ ಮಲ್ಲಿಗೆಯು ಮೌನದಿಂಬಿರಿದು ನಿಜ ಸೌರಭವ ಸೂಸಿ ತಾನೆಲೆಯ ಪೆಂತಿರ್ದು కృతకృత్యతయ పడవంతే. చాలా మంచి మాట అన్నమాట. అడవిలో పూలు ఉంటుంది, మల్లెపూలు ఎవరికి కనపడదు. అయితే దానిలో ఉండే సుగంధము అక్కడ దగ్గర వెళ్ళే వాళ్ళకి అందరికీ ఇక్కడ ఒక మల్లెపూలు ఉంది అనే ఒక అనుభవం చేపిస్తుందా తేనా? అలాగే మన జీవితంలో నేను చాలా పెద్దగా అందరి ఎదురుగా రాకపోయినా నా జీవితంలో ఉండే గుణాలు, నా కర్తవ్యం, నా కార్యము, నా కర్మము ఎక్కడున్నా నాకు ఒక ఇంపార్టెన్స్ తప్పకుండా ఇప్పిస్తుంది. అందుకే ఏమి శ్రేష్టంగా చేసుకోవాలి? నా ఆలోచన, నా కర్మము, నా చూపు, నా దృష్టి నేను మార్చుకోవాలి. ఓకేనా? చేసుకుంటామా లేదా? ఇప్పుడు మీరంతా కన్నడలో చెప్పాలంటే హౌదప్పన జాత్రే అంత అర్థమైందా? అవును. ఇక్కడ అందరూ అవును అంటారు. ఇక్కడ బయట పోతే అల్లప్పన జాత్రే. ఈ అక్కయ్యలకు వేరే పని లేదు, తెల్ల చీరలు కట్టుకున్నారు, మంచి మాటలు చెప్తూనే ఉంటారు. మాలాగా సంసారం ఉంటే, గొడవలు ఉంటే తెలిసేది కదా అంటారు. మీరు అలా చెప్తారు మరి? చెప్పరు కదా? చెప్పరు. ఎందుకంటే మీది ఒక చిన్న సంసారం, 2-3 ఉన్నారు. మాది చాలా పెద్ద సంసారం అండి. అందుకే మన జీవితంలో సంతోషంగా ఉండాలంటే బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో భారతదేశంలో రాష్ట్రపతి ప్రెసిడెంట్ గారు ప్రతిరోజు రాజయోగ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తారు. తెలుసా మీకు? ఆనరబుల్ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ప్రతిరోజు రాష్ట్రపతి భవనంలో మెడిటేషన్ రూమ్ చేసుకున్నారు. ప్రతిరోజు మెడిటేషన్ చేస్తారు. ప్రతిరోజు పొద్దున 4 గంటలకు లేస్తారు అన్నమాట. మొన్న నేను భారత మండపంలో రాష్ట్రపతి ప్రోగ్రాంకి వెళ్ళినాను. ఎంత చక్కగా అనుభవం చెప్తారంటే, చాలా గొడవలు ఉంటాయి మాకు ప్రతిరోజు పరమాత్మ స్మృతి చేసుకొని మురళి వింటాను నేను, తర్వాత పని మొదలు పెడతాను. చాలా ఈజీగా నడిచిపోతా ఉంది. అది ఎందుకు నేపాల్కి వెళ్ళినాను అన్నాను కదా మొన్న. నేపాల్ వైస్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ యాదవ్ సహాయ్ అని ఉన్నారు, నేపాల్ వైస్ ప్రెసిడెంట్. మమ్మల్ని కలిసిన తర్వాత అడిగినారు, సిస్టర్ నాకు మీ మురళి రావడం లేదు, ఆగిపోయింది అన్నాడు. మొబైల్లో ఇప్పుడు మొబైల్ యాప్లో మురళీలు వస్తాయి. సిస్టర్ నాకు ఇప్పుడు మొబైల్లో మురళి, ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ పోయిన తర్వాత కొన్ని అంత బ్లాక్ చేసేస్తారు కదా, కామన్ కనెక్షన్స్ ఉండదు. వింటాను, రోజు మెడిటేషన్ చేస్తాను అన్నాడు. నేపాల్ హైకోర్టు జస్టిస్ అతను కూడా అన్నాడు, నేను మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తాను. గుర్తు పెట్టుకోండి. మెడిటేషన్ అంటే ఏం తెలుసా? ఆల్ అటెన్షన్ విదౌట్ ఎనీ టెన్షన్ ఈస్ మెడిటేషన్. ఓకేనా? అందుకే శివయోగము, రాజయోగము, పరమాత్మ శివుని ప్రతిరోజు మీరు ఇంట్లో కానీ సెంటర్లో ఎక్కడ ఉన్నా స్మృతి చేసుకుంటే మీ జీవితంలో సుఖశాంతి ఆనందము పొందుతారు. ఓం శాంతి. స్టార్ట్ అవుతుంది. స్ట్రైట్గా కూర్చుంటాము. రేపు కాదు, మర్నాడు అనుకుంటాను మహాలయ అమావాస్య కదా. నిన్న కూడా మా జీవితంలో, మా జీవిత ప్రయాణములో వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు సమర్పణ చేసినారు. ఈరోజు కూడా ముందు ఫస్ట్ ధన్యవాదాలు చెప్పేది ఎవరికి? సర్వశక్తివంతుడైన పరమాత్ముడు. మాకు జన్మమిచ్చిన తల్లిదండ్రులకు కూడా ఇవ్వాలి, తర్వాత జీవితం ఇచ్చింది పరమాత్ముడు అన్నమాట. అతనికి కూడా ధన్యవాదాలని సమర్పణ చేయాలి. చేసుకుంటూ శక్తి ఇచ్చిన, బ్రతికి మార్గదర్శనం ఇచ్చిన ఆ తండ్రికి మనస అభివాదనలు చేస్తాం. నేరంగా కూర్చుంటాం. 3 సార్లు ఓం నమః శివాయ చెప్పుకుంటాం. కావాలంటే ఏదైనా ముద్రలో కూర్చోవచ్చు, లేదంటే ఈజీగా కూర్చోండి. ఓ నమః శివాయ. ఓం
శివాయ. తత్వాలతో చేయబడిన ఈ శరీరం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అద్భుతమైన వరదానం. ముందు మనస హృదయపూర్వకంగా తల్లిదండ్రులకు ధన్యవాదాలని సమర్పిస్తాను. ఈ శరీరములో ఉండే ఆత్మ జ్యోతి స్వరూపమైన ఆత్మ, పరమాత్ముడైన సర్వశక్తివంతుడైన పరమాత్మ శివుని సంతానం అన్నమాట. జన్మమిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు సమర్పించినట్టు జీవితము అద్భుతమైన జీవనం ప్రసాదించిన పరమాత్మ తండ్రికి కూడా మనసా ధన్యవాదాలు. శరీరము ఈరోజు ఉంది, రేపు వెళ్ళిపోతుంది. అయితే నేను మాత్రం శాశ్వతం. నేను చేసిన కర్మ, ఆ కర్మ ఫలాలు ఎప్పుడూ నా వెనకనే వస్తాయి. నేను ఆత్మ ఈ శరీరం ద్వారా మంచి కర్మాలనే చేస్తాను. నేను చేసే ప్రతి ఒక్క కర్మ, ఏ పని అయినా సరే పరమాత్ముడు నాకు అందించిన కర్తవ్యమని తెలుసుకొని చేస్తాను. శరీరం ద్వారా కర్తవ్యం చేసే అవినాశి అయిన జ్యోతి స్వరూపమైన ఆత్మ నేను. నాలో శాంతి ఉంది, సమాధానం ఉంది, ప్రేమ ఉంది, ఆనందం ఉంది. అంతా నా లోపలే ఉన్నాయి. పరమాత్మ శివుని స్మృతితో అవన్నీ జాగృతంగా అనుభవం చేస్తున్నాను. నా తోడు సర్వశక్తివంతుడైన పరమాత్ముడున్నాడు. ఆత్మనే శక్తి స్వరూపం. నా సంకల్పాలు, నా ఆలోచనలు శుద్ధమవుతున్నాయి. నేను శాంతంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. పరమపిత పరమాత్ముడు నా తోడు ఉన్నాడు కాబట్టి ఏ చింత లేదు నాకు. అందరికీ శాంతి ప్రసారం చేస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ సంతోషంగా ఉండాలి, శాంతంగా ఉండాలి. ఓం శాంతి శాంతి శాంతి.